కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదన్మరో కోణం. నేను ప్రసాద్. జగన్ వరుస సెల్ఫ్ గోల్స్తో వైసీపీ దారుణంగా పతనమైందా ఏంటి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. దానికంటే ముందుగా వైసీపీ ప్రస్తుత పరిస్థితిని చూసిన తర్వాత రేపు 2029కి ఎన్నికల్లో పోటీ దాకా ఉంటారా, పోటీ చేస్తే ఏమవుతుందని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ వీడియో కొంచెం లెందీగా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు మొన్న ఎన్నికల్లో ఓటమి చెందినప్పటి నుంచి ఏమేం చేశారు అనేది. సరే, మొదటగా జగన్మోహన్ రెడ్డి గారితో తీసుకుంది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలిని బట్టి ఆటోమేటిక్గా వాళ్ళ టీం ఫాలో అవుతారు. ఆ తర్వాత ఆ టీంలో ఎవరెవరు ఏం చేశారనేది కూడా మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. సో ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న ఎన్నికల్లో వచ్చిన ఓటమి మామూలు ఓటమి కాదు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు అని అంటే వాళ్ళకి డైజెస్ట్ అవ్వట్లా. సో అందు గురించి ఈవీఎంలు అవి ఇవి అని చెప్పేసి ఏదో చెప్పుకొచ్చారులే, కానీ తీరా కట్ చేస్తే ఇక అక్కడి నుంచి వీళ్ళ ప్రస్థానం ఎలా సాగుతుంది ఏంటి అంటే, ప్రధానంగా మరి ఏదైతే ఆ వినుకొండలో ఒక హత్య, అంటే ఇద్దరు రౌడీ షీటర్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు కత్తులు ఇసుకొని ఒకళ్ళు మరణించారు కదా, రషీద్ అనే వ్యక్తి అనుకుంటా. సో అప్పుడు ఢిల్లీ వేదికగా వెళ్ళారు. ఏంటి, లా అండ్ ఆర్డర్ లేదు, అసలు ఏమి లేదు, రాష్ట్రపతి పాలన జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి నుంచి మొదలండి. సో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కన్స్ట్రక్టివ్గా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారా లేదా అని అంటే, అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పుడు తొలి రోజుల్లో అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలా, గైర్హాజరు, డుమ్మ, అదేమిటైనా నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని అక్కడికి వెళ్ళేసి నానా రభస చేశారు. ఆ విషయం అయిపోయింది. అప్పుడే చాలా విమర్శలు వచ్చినాయి, అదేంటి కనీసం అసెంబ్లీ కన్నా వెళ్ళాలి కదా అని. ఇక అక్కడ నుంచి ఈయన చేసిన కార్యకలాపాలు ఏంటి అంటే, ప్రధానంగా ఈవీఎం ధ్వంసం చేసిన దాంట్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్నప్పుడు మొదటగా వెళ్ళేవారండి. జగన్మోహన్ గారు మొదటగా వెళ్ళారు పరామర్శకి. అక్కడ నుంచి మొదలుపెట్టారు ఇంకా ఆయన ఆ ప్రెస్ మీట్లు పెడతాం. పరామర్శ అయిపోయిన తర్వాత ఇక దాని తర్వాత వల్లభనేని వంశీ ఎపిసోడ్ విజయవాడ సబ్ జైలు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ మాట్లాడిన మాటలు ఏంటి అంటే, పోలీసులను ఉద్దేశించి ఒక్కొక్కళ్ళని గొడ్డలు ఒకటి తీసుకొచ్చి కొడతా అన్నాడు, ఏది సప్త సముద్రాల అవతల ఉన్నా సరే అని. ఇక అంతే, ఆ డైలాగ్ ఎప్పుడైతే ఆయన మాట్లాడారో ఇక వైసీపీ నాయకులందరూ కూడా అదే లైన్లో ఉన్నారు. సరే, ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి 2029లో రేపు మేమే వస్తాం, ఒక్కొక్కళ్ళని గుర్తుపెట్టుకుంటాను, అది రెడ్ బుక్కో గుడ్ బుక్కో వాట్ ఎవర్ అది ఇది అని చెప్పేసి అన్నారు. సో దాని తర్వాత నందిగాం సురేష్ జైల్లో ఉన్నప్పుడు అక్కడ పరామర్శకు వెళ్ళారు. ఇక దళితుడని అదని ఇదని మాట్లాడారు. సరే, ప్రజల్లో ఎంతవరకు క్రెడిబిలిటీ ఉంటుంది ఇప్పుడు ఈయన చేస్తున్న దానివల్ల అని చెప్పేసి అనుకుంటే, ఈ యాత్రలకన్నిటికంటే కూడా ఇక ఎప్పుడైతే కొంచెం ప్రజల్లోకి రావాలని భావించారో ఏమో తెలియదు, కానీ ఆ గుంటూరు మిర్చి రైతుల దగ్గరికి మద్దతు ధర కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఒక విధ్వంసం ఏంటి, ఆ రైతులకు సంబంధించిన టిక్కీలు లేపేశారని. ఇదేంది, జగన్మోహన్ రెడ్డి గారు అయితే న్యాయం జరుగుతుందంటే న్యాయం జరుగుతుంది లేకపోలేదు, కానీ అన్యాయం జరిగింది అని చెప్పేసి వాళ్ళు వాపోయారు. ఇక వీటికి పరాకాష్ట ఎక్కడంటే తెనాల్లో ఎవరైతే ఆ రౌడీ మోకలు అన్నారో కోతి మోకలు అనాలో ఎవరో కానీ వాళ్ళు ఆ రకంగా మరి సమాజానికి చేటు చేసేలాగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటే వాళ్ళని పోలీసులు దండించిన దానికి, అఫ్కోర్స్ పోలీసులు దండించిన విధానం అయితే తప్పే. సో కానీ వాళ్ళని ఆ రకంగా చేయడం తప్పేమి కాదు అని ప్రజలే మాట్లాడుకుంటా ఉన్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి వెళ్ళి మద్దతుగా మాట్లాడుతూ ఇక దానిపైన ఇది ఒక తారాస్థాయికి వెళ్ళింది. సో తదనంతరం పొదిలిలో ఏం చేశారు, ఇదే పొగాకు రైతులకు సంబంధించింది. అక్కడికి వెళ్ళిపోయి ఆ పొగాకు కట్టలన్నీ తొక్కేశారు, అది నష్టం చేకూర్చారు. ఇది కాకుండా అక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ పోలీసుల పైన రాళ్లతో దాడి జరగటం, కానిస్టేబుల్కి డిఎస్పీ స్థాయి అధికారులకు కూడా తలలు పగలటం, ఇవన్నీ జరిగింది. చూడండి, ఏ ఒక్క దాంట్లో అయినా సరే ఇదిగో వెళ్ళారో సక్సెస్ఫుల్గా ఇది చేసాము, దానివల్ల ప్రభుత్వం నుంచి స్పందన ఈ విధంగా వచ్చింది అని చెప్పి ఎక్కడైనా ఏదైనా ఉందా, రైతులకు న్యాయం చేసేమన్నా ఉందా? ఎక్కడ ఏమి లేదు. ఇది వెళ్ళటం, అక్కడ విధ్వంసం జరగటం. దాని తర్వాత ఆ రాప్తాడులో ఒక వ్యక్తి మరణించాడు, లింగయ్య అనుకుంటా, ఆ వ్యక్తి మరణించాడు అని చెప్పేసి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ హెలిప్యాడ్ దగ్గర విండ్షీల్డ్ దెబ్బతినేలాగా అక్కడ వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శిస్తాం. దానికి తగినట్టుగా తోపుతుంది ప్రకాష్ రెడ్డి. ఇక ఆయన సంగతి క్రొత్తగా చెప్పేది ఏముంది, జాకీ లాంటి అంతర్జాతీయ సంస్థలనే తోలేసిన గనులు. ఇక తదనంతరం సత్తెనపల్లి. ఇక ఇది ఎట్లా ఉంటుందంటే పీక్స్ అంటారు చూసారా, అది సత్తెనపల్లి ఏదైతే రెంటపాళ్ళ, అక్కడికి వెళ్ళినప్పుడు సంబంధం లేకుండా ముగ్గురు మరణానికి కారణమయ్యారుగా, అందులో సింగయ్య.
ఈ సింగయ్య మృతి అనేది మామూలుది కాదు. ఎందుకంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి వాహనం కిందే ఆయన పడ్డాడు అని చెప్పేసి విజువల్స్తో సహా ఉన్నాయి. సో దీనికి చుట్టూ కూడా రాజకీయంగా ఏదో అనేక రకాలుగా విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ జరిగినాయి. అయితే ఈ సింగయ్య మృతి అక్కడ సరే ఆ ఎపిసోడ్ కంటే ఆ నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి సంవత్సరం తర్వాత విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు రప్ప నరికేస్తామని చెప్పేసి ఫ్లెక్సీలు పెట్టుకుని దానికి తగినట్టుగా కొంతమంది కత్తులు పట్టుకుని ఎగురుతూ ఉంటారు. ఇది కాకుండా దీనిపైన ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు నరికితే తెలుగుదేశం పార్టీ వాళ్ళని రప్ప నరికితే మంచిదేగా అని అన్నారు. చూసారా, ఇక అయిపోయింది. ఈ దెబ్బకి ఒక్కొక్కళ్ళకి ఫీజులు ఎగిరిపోయినాయి వైసీపీ నాయకులకి. అసలు మన అన్న ఏం మాట్లాడుతున్నాడు ఏంటి, మనం రాజకీయాల్లో ఉండాలా వద్దా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు నరికేస్తారంటే మంచిదేగా అని అంటాం ఏంటి అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు ముక్కును వేలేసుకున్నారు. సో ఆ ప్రకారంగా దాని తర్వాత జరిగిన ఘటన ఇది. నిన్న బంగారుపాళెం వెళ్ళినప్పుడు రైతులకు సంబంధించి అది డ్రోన్ విజువల్స్. ఆ తర్వాత ఈ మామిడికాయ తీసుకొచ్చి ఆ లోడ్లు ట్రాక్టర్లో తీసుకొచ్చి వాటిని పారబోసి వాటిపైన కారు దుక్కుడు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది ఎందుకు, ఆ మామిడికాయలు తొక్కడానికా ఏంటి? చివరిగా అల్పాప లబో దిబోమని ఏడుతున్నారు. సో ఈ విధంగా ఈ సీక్వెన్స్ ఆఫ్ సిరీస్ కనుక తీసుకున్నట్లయితే ఒక్క చోట కాకపోతే ఒక్క చోట అయినా సరే ప్లస్ సంగతి ప్రక్కన పెట్టేసేయండి, కనీసం న్యూట్రల్గానా వచ్చాడు వెళ్ళే అన్న తరహాలు అన్నా ఉందా, అమ్మో వచ్చాడా ఇది అయిపోయిందా అనే పరిస్థితులే ఉన్నాయి. ఇక నెక్స్ట్ టీంకి వద్దాం. ఈ టీంలో అందరికంటే మెరుగ్గా ఉన్న వాళ్ళలో బెస్ట్ ఎవరు అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి చెప్పాలి. ఇక ఆయన మాట్లాడే మాటలు మేము వచ్చేస్తాం గెలిచేస్తాం అంటే ఆయన మాటలకు ఎంత క్రెడిబిలిటీ ఉంటుందో తెలియదు నీకు. ఎందుకంటే మా ఓటర్లే సపరేట్, మేము సపరేట్, ఖచ్చితంగా మేము గెలిచేస్తాం అని చెప్పేసి మాట్లాడారు. చూసారా, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇటీవల ఆయన మాట్లాడుతున్న తీరు, వ్యవహార శైలి ఇక కొత్తగా చెప్పేదే ఉంది. పైగా పిఏసీ ఇన్ఛార్జిగా కూడా ఆయనకి ఇచ్చినప్పుడు అందరూ సొంత పార్టీ నేతలే మాకొద్దు అని చెప్పేసి అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పదు, మీరు బరాయించాల్సిందే, ఆయనే ఉంటారు అన్నట్టుగా చెప్పారు. సో ఇదంతా సర్దుకుపోయి మనం ఏం చేస్తామని చెప్పేసి అలా జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఇక సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద అనేక రకాలైన ఇప్పుడు అటవీ భూములకు సంబంధించింది కానీ అక్కడ ప్యాలెస్ నిర్మాణం కానీ ఇవన్నీ ఒక ఎత్తు. సో దానికి సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్నారు. సో అది కూడా కక్షపూరిత ధోరణి అంటున్నారు. సరే, ఆయన మాటకి ఎంతవరకు క్రెడిబిలిటీ ప్రజల్లో ఉంటుంది అనేది కూడా గమనించాలి. ఇక దాని తదనంతరం ఇప్పుడు లిస్టు చెప్తానండి, మామూలుగా కాదు, అవాక్ అయిపోతారు. ఏది ఈ ఓటమి చెందిన తర్వాత వీళ్ళు మాట్లాడిన వ్యవహరించిన తీరు. అందులో నెంబర్ 1 పేర్ని నాని గారు. ఆయన ఇక ఎందుకు మాట్లాడతారంటే పవన్ కళ్యాణ్ గారి మీదే టార్గెటెడ్గా మాట్లాడుతూ ఉంటారు. సో ఆయన ఈ రేషన్ బియ్యం కుంభకోణానికి సంబంధించిన దాంట్లో అతను సతీమణి ఉంది అని చెప్పేసి అప్పట్లో వార్త వచ్చిన క్రమంలో బియ్యం తగ్గిందనగా నేను 1,80,00,000 రూపాయలు డెఫిసిట్ పడిందనగా ఆయన కట్టేశారు. సో ఎందుకు కడతారు ఏంటి అని అంటే మీరు చేశారు కాబట్టి కట్టారని వీళ్ళ వాదన. సరే, కక్షపూరితతో వ్యవహరిస్తున్నారని చెప్పేసి పేర్ని నాని గారి వాదన. సో దానికి తగినట్టుగా పేర్ని కిట్టు ఆయన కుమారుడు ఆయన కూడా కొంచెం గట్టిగానే వాయిస్ వినిపిస్తూ ఉన్నారు. సో ఈ తరుణంలో వీళ్ళు మాట్లాడుతున్న తీరు ప్రధానంగా పేర్ని నాని పవన్ కళ్యాణ్ గారి విషయం పైనే ఎందుకు పదే వస్తున్నాడు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి గురించే మాట్లాడితే ఏం జరుగుతుందో అనే సంగతి మన ఎన్నికల ఫలితాల్లో తేలింది. మచిలీపట్నం నియోజకవర్గం తెలుసు కదా ఎలా ఉంటుందనేది. అటువంటి మచిలీపట్నం నియోజకవర్గంలో ఆ రకమైన వ్యతిరేకతను మూట కట్టుకున్న పేర్ని నాని తిరిగి మరలా ఇదే తరహాలో విమర్శిస్తూ ఉంటే ఇక ప్రజల్లో ఎటువంటి ఫీలింగ్ ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి. దాని నెక్స్ట్ చాలా క్లుప్తంగా ముగిస్తాం మీకు. అంబటి రాంబాబు ఇంక ఈయన అంటారా రోజుకొక లైవే, మామూలు లైవ్లు కాదు, ఇక లైవ్ల మీద లైవ్లు పెట్టేసి ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి కాపులను తాకట్టు పెట్టేస్తున్నారు, అది ఇది మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి ఏదని. ఇక ఆయన అంటే కాపు సామాజిక వర్గంలో ఈయనే ఉద్ధరించేశాడు అన్నట్టుగా అంబటి రాంబాబు గారు ముందు ఆయన గురించి ఆయన చెప్పుకుంటూ అదేంటి 89 నుంచి రాజకీయాలు చూస్తాం, 89 నుంచి 94 వరకు ఒకసారి మీరు ఎమ్మెల్యేగా చేసింది. ఇక ఆ తర్వాత మళ్ళీ 30 ఏళ్ళు పెట్టింది ఎమ్మెల్యే అవడానికి రెండోసారి. అంటే ఎమ్మెల్యేకి గ్యాప్ 30 ఏళ్ళు, 3-4 జనరేషన్లు వెళ్ళిపోతాయి. 10 ఏళ్ళకు ఒక జనరేషన్ కొని 3 జనరేషన్లు వెళ్ళిపోయినట్టే. సో మరి మీరు అటువంటి రాజకీయ నాయకులు సో ఏం మాట్లాడతారు ఏంటి, ఎంత కన్స్ట్రక్టివ్గా ఉంటుంది అని అంటే మనం చూసాం కదా సత్యనపల్లి పర్యటన అప్పుడు బ్యారిగేట్లు కూడా పక్క దోసే నువ్వు వచ్చే అది ఇది అని చెప్పేసి పోలీసుల మీద కూడా విరిచిపడిపోతూ ఉన్నారు. ఇక దాని నెక్స్ట్ మరో మాజీ మంత్రి విడుదల రజనీ గారు. ఈవిడ పైన ఏదైతే లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకున్నారు అని చెప్పేసి 2,20,00,000 రూపాయలు. మరి ఆ 2 కోట్లేమో ఈవిడికి, 20 లక్షల రూపాయలేమో 10 లక్షల పిఏకి, ఇంకో 10 లక్షలేమో
అక్కడ పోలీస్ అధికారికి. సో వీళ్ళు వాటాలు వేసేసుకుని ఆ రకంగా చేశారని చెప్పేసి. అఫ్కోర్స్ ఆమెమో సీఏ గారు నా కారు టచ్ చేయొద్దు అని చెప్పేసి ఆవిడ. సో ఆ రకంగా అది ఒక పెద్ద ట్రెండింగ్. అంటే పోలీసుల్ని ఏ రకంగా వీళ్ళు ఇది చేస్తున్నారు అని చెప్పేసి. సో అంటే ఈవిడ అక్కడ ఎవరైతే నిందితుడిగా ఉన్న వ్యక్తి కారులో పెట్టుకొని కారులో ఉన్నవాడిని చూపించంటే మాత్రం చూపించరు, కానీ ఈవిడ మాత్రం పోలీసుల మీద ఫైర్ అయిపోతూ ఉండేవాళ్ళు. ఇక వీటన్నిటికంటే అసలు కథ అంతా ఇక్కడ ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈయన ఈ లిక్కర్కి సంబంధించిన వ్యవహారంలో నాకేమీ తెలియదు, నేనే పాపం ఎరగను, నన్ను కావాలని అరెస్ట్ చేస్తున్నారని చివరికి పోలీసుల పైన కూడా చిందులు దొక్కుతా. లోపల కస్టడీలోకి తీసుకున్నప్పుడు కూడా ఆ కస్టడీలో ఈయన మాట్లాడుతున్న మాటలు మామూలుగా కాదు. మీ అందరి పేర్లు గుర్తుంచుకుంటాను, రేపు వచ్చేసి ఏదో చేసేస్తాను అని చెప్పేసి అంటాం. సో అక్కడ సాక్ష్యాధారాలు ఆయన ముందు పెడితేనేమో సౌండ్ లేకుండా ఉండటం. సో ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంత సౌమ్యుడా, అంత అమాయకుడా, ఏమీ తెలియనివాడా? సో అక్కడ అన్ని సాక్ష్యాధారాలతో అక్కడ ఎవరెవరో ప్రణయ్ ప్రకాష్ తాడేపల్లిలో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ రూమ్ నెంబర్ 312 అక్కడ ఏం జరిగింది, అక్కడ నుంచి తిరుపతి నుంచి హైదరాబాద్కి కారు ఎలా జరిగింది, తొడా కారు, అప్పుడు తొడా చైర్మన్గా ఉన్నది ఎవరు, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. సో ఇవన్నీ మొత్తం ఆ గన్మ్యాన్ గిరి కావచ్చు, పిఏలు కావచ్చు, వీళ్ళందరి చిట్టా పెట్టారు కదా పోలీసులు అక్కడ సిట్ అధికారులు. సో ఇక అప్పుడు ఆయన సౌండ్ లేకుండా మ్యూట్లోకి వెళ్ళిపోయారు. సో దాని తర్వాత ఇంకా మరిన్ని ఆసక్తికరమైన క్యారెక్టర్లు వస్తున్నాయి. ఇప్పుడు మన మాజీ మహిళా మంత్రి రోజా గారు ఇటీవల ఆవిడ చేసిన కామెంట్ చాలా చాలా డెలిగేటరీ కామెంట్. అదేంటి, ఇప్పటివరకు మాట్లాడింది ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు అనే తరహాలో ఈ గాలిలో గెలిచిన గాలినా డాష్లో అన్నది ఆ ఎమ్మెల్యేలను పట్టుకొని. సో ఆ ఒక్క మాట ఎక్కడికో తీసుకెళ్ళింది వైసీపీనిక. సో మరి ఆవిడ ఎందుకు మాట్లాడుతున్నారో ఏంటో, అదేమిటి అంటే ఈ కార్యక్రమం చూసారా, రీకాలింగ్ మేనిఫెస్టో ఆఫ్ సిబిఎన్ అని పెట్టారు. చివరిగా అది రీకాలింగ్ కాదు, వాళ్ళ పరిస్థితి రివర్స్ అయిపోయింది ఇక. సో ఆ తరహాలో అక్కడ రోజా చేసిన కామెంట్స్ చాలా చాలా దారుణం. దానికి తగినట్టుగా ఇటీవల నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన ఒక మహిళను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఎంత దారుణం. ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడిన దానికి చివరికి వైసీపీలోని రాయలసీమలో ఉన్నటువంటి నాయకులే అమ్మో ఇదేంద్ర బాబు ఇంక ఎట్లయితే కష్టం, ఆల్రెడీ మనం ఇట్లాంటివన్నీ చూసాం, వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలని కావచ్చు, ఏ రకంగా మాట్లాడారు, దానివల్ల మనం ఎంత బాధలు పడుతున్నామని చెప్పేసి. సో ఆ తరహాలో ఇప్పుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అయితే ఇంకా తారాస్థాయికి తీసుకెళ్ళిపోయింది. ఇక దాని తర్వాత మరొక వ్యక్తి ఇంకా ఇక్కడ నేను అనిల్ కుమార్ యాదవ్ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని మరలా వెనకేసుకొని వచ్చి మాట్లాడతాం. దానివల్ల ఆయన ఇప్పుడు వరకు ఏమయ్యారో తెలీదు, మరలా ఇప్పుడు వచ్చేసి అది ఇది అని చెప్పేసి మళ్ళీ అరుపులు కేకలు అవి మామూలే కదా. మేసాలు మెలేటాలు, జబ్బల దర్శనాలు ఇవన్నీ చేశారు ఆల్రెడీ. ఆ మేసాలు మెలేశారు అంతకుముందు. ఏంటి బాంచత్ అది ఇది అని చెప్పేసి అప్పుడు అన్నారు పోలవరం విషయంలో. అది పోలవరం బుల్లెట్ దిగిందా లేదా అంటే బుల్లెట్ ఎవరికి దిగిందా అని చెప్పేసి మళ్ళీ సెటైరికల్గా మాట్లాడారు. తదనంతరం ఏం చేశారు, అసెంబ్లీ గేట్ కూడా తాకలేవు బిడ్డ అని చెప్పేసి పల్నాడుకి వచ్చినప్పుడు అక్కడ ఛాలెంజ్లో తీరా ఓడిపోయిన తర్వాత ఏమో నా ఛాలెంజ్ ఎవరు స్వీకరించలేదా ఏం చేస్తాంలే అని చెప్పేసి అప్పుడు అన్నారు. మరలా ఈ సంవత్సరం కాలం పాటు డీటెయిల్ పేరు తెలియదు కానీ ఒక 10-20 రోజుల నుంచి మాత్రం మళ్ళీ బ్రహ్మాండంగా యాక్టివ్ అయిపోయి విపరీతంగా ఛాలెంజ్లు విసురుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ రాజకీయ నాయకుల విషయాలు ప్రక్కన పెడితే ఇక జర్నలిస్టులు కోటా ఉంది కదా, ఆ జర్నలిస్టుల్లో కొమ్మినేని శ్రీనివాస్ అట్లాగే కృష్ణంరాజు. కొమ్మినేని శ్రీనివాస్ అనే అతనేమో సరే అతను హోస్టు యాంకర్ కాబట్టి అతని బాధ్యత కొంత ఉంటుంది, మొత్తం కాదు లేదని కొంత ఉంటుంది. ఆ కొంత ఏంటి అంటే ఖండించాలి. ఖండించకపోగా నాకు 70 సంవత్సరాలు 50 ఏళ్ళ నుంచి ఫీల్డ్లో ఉండాలని చెప్పుకుంటే ఏం ఉపయోగం? ఇప్పుడు వయసు వచ్చినంత మాత్రాన ఆ వయసుకు తగినట్టు బిహేవ్ చేయాలి కదా. నా దగ్గర అనుభవం ఉందంటే అనుభవం వల్ల ఏం జరగాలి? మీకు 50 ఏళ్ళ అనుభవం ఉన్నప్పుడు 49 ఏళ్ళు అనుభవం ఉన్నవాడి కంటే ఇంకా మీరు మెచ్యూర్డ్గా ఉండాను అనే పొజిషన్లో ఉండాలి. కానీ 1 సంవత్సరం అనుభవం కూడా కాదు, నార్మల్గా ఉన్న వ్యక్తి కంటే కూడా మీరు ఆ రకంగా హుందాగా వ్యవహరించలేకపోయారు అంటే దీన్ని బట్టి ఆయన పందా ఏ విధంగా ఉంది, అది ఒక స్క్రిప్టెడ్ పరంగానే కావాలని ఇంటెన్షనల్గా చేశారు అని చెప్పేసి అనుకోరా? ఎందుకంటే మన అమరావతి అని చెప్పేసి ఇదే విజయవాడ వరదలు వచ్చినప్పుడు కావచ్చు, బుడమేర పొంగినప్పుడు కావచ్చు, అమరావతి మునిగిపోయింది అని విష ప్రచారం, మామూలు ప్రచారమా? సో ఇది దానికి లింకింగ్ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి అమరావతి అనేది గిట్టదు. దాని ఎపిసోడ్ తీసుకొచ్చి మొన్న కొమ్మినేని అండ్ కృష్ణరాజు మాట్లాడుతున్న దాంట్లో కృష్ణరాజు మాట్లాడాడు కదా, అక్కడ అమరావతి పలానా దానికి రాజధానిగా ఉండిపోయింది అని చెప్పేసి ఆ పదం నేను వాడతానికి ఇష్టం లేక చెప్పట్లా.
సో ఆ కృష్ణరాజు ఇప్పుడు జైల్లో అనుభవిస్తున్నాడు కదా, అంటే అఫ్కోర్స్ బెయిల్ వచ్చింది, అది వేరే విషయం అనుకోండి. సో వీళ్ళు ఏ విధంగా విష ప్రచారం చేశారు అనేది ఇవన్నీ ప్రజలు గమనించట్లేదు. ఈ సీక్వెన్స్ ఆఫ్ సిరీస్ అటు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీము, ఇటు జర్నలిస్టులు, వీళ్ళందరూ తిలాపాపం తలా పిడికిడు చక్కగా వాటాలు వేసేసుకున్నారు బ్రహ్మాండంగా. మొన్న ఇంత దారుణమైన ఫలితాలు వచ్చినప్పుడు దానికి కూడా వీళ్ళు పాజిటివ్గా చెప్పుకున్నది ఏంటంటే మాకు 39% ఓటింగ్ వచ్చింది, దాన్ని 40 చేశారు అనుకోండి, వాళ్ళే 40% వచ్చింది, 40% వచ్చింది, 40% వచ్చింది. ఇప్పుడు చూడండి, ఆ 40% ఉందా? అసలు ఆ వచ్చిన 40% అన్నా ఉందా? మనం గెలిచిన 11 అన్నా ఉన్నాయో పోతాయో ఒకవేళ పోటీ చేస్తే? అలా ఆలోచించుకోకుండా వీళ్ళపైన వ్యతిరేకత వచ్చేసింది, ఇంక మేము గెలిచేస్తాం. వీళ్ళపైన వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవమే అయినా ఒకవేళ రేపు నిజంగా ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే ఇది పెద్ద వ్యతిరేకత కాదులే అనే ఫీలింగ్ అయితే మాత్రం సామాన్యుల్లో ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఒకసారి రీకాల్ చేసుకున్నారు. ఇప్పుడు రీకాల్ మేనిఫెస్టో ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, రీకాలింగ్ జగన్మోహన్ రెడ్డి రూలింగ్ అనుకుంటే టక్కన ముందు మందు బాబులు గుర్తుండు, ఓరు బాబు నాకు వద్దాం ముందు అంటాడు. దాని తర్వాత టీచర్స్ వచ్చేసరికి ఇంక వద్దులే బాబు మాకు బాత్రూమ్ దగ్గర లేదా వైన్ షాపుల దగ్గర నుంచో పెడతారని వాళ్ళు రారు. యువత పరిస్థితి ఏంటి? మీరు ఎప్పటికీ బటనొక్కుడు కార్యక్రమం అంటారు తప్ప ఒక డిఎస్సీ చేస్తానంటే ఏరు జాబ్ క్యాలెండర్ అనేది ఉండదు అని చెప్పేసి యువత దూరం వెళ్ళిపోతారు. ఇంకెవరు పోనీ రాజకీయాలు ఎవరైనా యాక్టివ్గా సోషల్ మీడియాలో ఉందాం అనుకుంటే వాళ్ళు మాట్లాడతానికి ఉండదు. సో భవన నిర్మాణ కార్మికులు అమ్మో నాయనో మళ్ళీ శాండ్ పాలసీ అని ఏదో కొత్తది తీసుకొచ్చేస్తారు, మాకు పనులు ఉండవు ఏముండవు అని చెప్పేసి వాళ్ళు దూరం అవుతారు. సో ఇక మళ్ళీ మామూలుగా చెత్త పన్ను వచ్చేస్తుందేమో, ఇంకో పన్ను వచ్చేద్దామో, ఆ పనులు వాచిపోతున్నాయి అని చెప్పేసి వాళ్ళు. సో ఇలా ఇన్ని కేటగిరీస్ వాళ్ళందరూ కూడా భయపడిపోతూ ఉంటే మరలా వాళ్ళపైన వ్యతిరేకత వచ్చేసింది అని చెప్పేసి ఎలా చెప్తారు? ఎందుకంటే మీరు రాజధానిని 3 రాజధానులు అన్న తర్వాత అమరావతి రైతులు ఏ రకంగా చేశారు? అమరావతి రైతులు అంత తేలిక మర్చిపోయేదా? అమరావతి రైతులే కాదు, చుట్టుపక్కల రాష్ట్రం అంతా కూడా అది మర్చిపోరు. అమరావతి రైతులను ఏ రకంగా వాళ్ళు ఇబ్బంది పెట్టారు, వాళ్ళు ఏ రకంగా వేదనకు గురయ్యారు అనేది. సో ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని దానికి తగినట్టుగా ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా గ్రాఫ్ పడిపోయేలా. సాధారణంగా ఏ ప్రతిపక్ష పార్టీకైనా సరే, ఏ పార్టీ అయినా ఓడిపోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉండగా ఎంతో కొంత సంవత్సరానికి గ్రాఫ్ పెరుగుతాయో అన్నట్టుగా. కానీ వీళ్ళది ఇంకా పతనం అయిపోతుంది అంటే వీళ్ళ వ్యవహార శైలి, మాట్లాడుతున్న తీరు, తీసుకుంటున్న నిర్ణయాలు, వీటన్నిటి నేపథ్యంలోనే వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రం చివరికి ఎట్లా కనుకుంటున్నారంటే వైసీపీ కోసం పెద్ద పెద్ద సెఫాలజిస్టులు, ఇప్పుడు మామూలుగా ఏదైనా కేసుకుని వాదించడానికి పెద్ద పెద్ద లాయర్లు సుప్రీంకోర్టుని తీసుకొస్తారు చూసారా, గంటకి ఇన్ని లక్షలు అన్ని లక్షలు అని చెప్పేసి 10 లక్షలు 50 లక్షలు ఏదో ఉంటాయి అనమాట వాళ్ళకి రెమ్యునరేషన్. ఆ తరహాలో ఇక ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద సెఫాలజిస్టు, ఇక ఈయనకు తిరుగులేదు అనేటటువంటి వాడిని తీసుకొచ్చిన, అంతెందుకు ఈ సెఫాలజిస్టులు ఎందుకు చివరికి ఏదైనా దేవుడిని కన్విన్స్ చేసి తీసుకొచ్చిన, ఇక ఆ దేవుడు కూడా ఈ పార్టీని కాపాడలేరు అన్నట్టుగా కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చింది ఎవరు అని అంటే ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం కదా, ఇది కొంతమంది ఇంకొన్ని పేర్లు చెప్పాలి అంటే సమయం మరీ మించిపోతుందన్న ఉద్దేశం మీద నేను ఇక కొంతవరకు తగ్గించేస్తాను. లేదా సీదిరి అప్పలరాజు, కారుమూరి నాగేశ్వరరావు చాలామంది ఇష్టం, గుడివాడ అమర్నాథ్, ఇంకా వాళ్ళ పేర్లు కూడా చెప్పలే నేను. సరే ఎనీహౌ ఇప్పటి వరకు వీళ్ళు చేసిన ఈ యొక్క పనుల వల్ల మాత్రం వైసీపీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సో మీరేమంటారు అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ. బాగుండి వచ్చిందమ్మా.